వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ భాషాబాయ్ గారు. నమస్తే అండి. నమస్తే. లాస్ట్ టైం మీ ఇంటర్వ్యూ కూడా చాలామంది చూశారు, మంచి రెస్పాన్స్ అయితే ఉంది. సో అది మనం ఇంటర్వ్యూ చేసి కూడా దాదాపు 3 months అవుతుంది. అయితే రీసెంట్గా ఏంటంటే యాక్చువల్గా ఎలక్షన్ ముందు కాస్త మార్కెట్ డల్గా ఉంటుందని ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఎలక్షన్లు అయిపోయి కొత్త గవర్నమెంట్ కూడా ఏర్పడింది. కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా రియల్ ఎస్టేట్ రంగం అంత పుంజుకోలేదు, ఇంకా స్తబ్దత ఉంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన దాకా ఇలానే ఉంటుందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. అది నిజమేనా? మీరు రియల్ ఎస్టేట్ వర్గాల్లో అసలు ఏం నడుస్తుంది? ముందుగా రియల్ బ్రూము ప్రేక్షకులందరికీ నమస్తే అండి. మై నేమ్ ఇస్ సలీం బాషా, మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. యాక్చువల్లీ మీరు అడిగినటువంటి క్వశ్చన్కు ఎలక్షన్స్ ముందు కొంచెం స్తబ్దత అనేది ఒక 6 months నుంచి ఉంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా స్తబ్దతగా ఉన్నది అని అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఏమైందంటే స్తబ్దత ఏం లేదు. రియల్ ఎస్టేట్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మామూలుగా రియల్ ఎస్టేట్ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ ఎలాగంటే ఇప్పుడు మనకు ఒక్కొక్క టైంలో కొన్ని టైమ్స్లో సమ్మర్లో ల్యాండ్స్ కొనడానికి వెళ్తారు కస్టమర్స్. తర్వాత కొంచెం వర్షాలు ఇలా స్టార్ట్ అయ్యి ఒక 6 months పంట అమ్మి తర్వాత ఈ వచ్చే ప్రాఫిట్స్తో వాటితో బిజినెస్లో ప్రాఫిట్స్తో వాటితో మళ్ళీ కొంత ప్లాటింగ్ మీదకి వెళ్తారు. తర్వాత అపార్ట్మెంట్ ఫ్లాట్లు, ఇంకా హై రేంజ్ ఇన్కమ్ గ్రూప్స్ కంపల్సరీగా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు సిటీకి దగ్గరలో ఉన్న అప్రూవ్డ్ ప్లాట్స్ మీద, హై రేంజ్ బిల్డింగ్స్ మీద అట్లా చేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే స్తబ్దత అనేది ఉన్నప్పటికీ విల్లాసు, అపార్ట్మెంట్స్ సిటీలో అయితే రియల్ ఎస్టేట్ బాగానే జరుగుతుందండి. సిటీలో అంటే అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో అవుటర్ రింగ్ రోడ్లో ఏదైతే మధ్యలో ఉంది, అవుటర్ రింగ్ రోడ్ ఒక 10 kilometers ఈ లొకేషన్లో జరుగుతుంది. అంటే సంగారెడ్డి సబ్ డిస్ట్రిక్ట్, సంగారెడ్డి మండలం కానివ్వండి, ఇటువైపు మహేశ్వరం మండలం కానివ్వండి, షాద్ నగర్ మండలం కానివ్వండి, ఇటువైపు శంకరపల్లి మండలంలో అయితే రియల్ ఎస్టేట్ బాగానే జరుగుతుంది. సిటీలో అయితే ఇంకా విల్లాలు, అపార్ట్మెంట్స్, హై రేజ్ ఇప్పుడు మా జూబ్లీ హిల్స్, పుప్పాలగూడ, మణికొండ, తెల్లాపూర్, కొల్లూరు, ఇట్లా నార్సింగి, మా నానక్రామ్గూడ, గచ్చిబౌలి ఇలాంటి లొకేషన్లో రియల్ ఎస్టేట్ బాగానే ఉంది. సేల్స్ బాగా అవుతున్నాయి. మీరు ఎప్పుడు చూసి వెళ్ళినా గచ్చిబౌలి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, నార్సింగ్ రిజిస్ట్రేషన్ కానీ ఖాళీ ఉండట్లేదు. సో సిటీలో ప్రాపర్టీస్ బాగానే సేల్ అవుతున్నాయి. మామూలుగా ఇయర్లీ మనకు సిటీలో ప్రాపర్టీస్ ఒక 6,000 నుంచి 7,000 వరకు ఫ్లాట్లు కానీ, ప్లాట్లు కానీ, విల్లాలు కానీ సేల్ అవుతాయి అన్నమాట. అంటే కొంతమంది ఏమంటున్నారంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన దాకా ఇలానే ఉంటుంది, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొంచెం ఇంకా స్పీడ్ అందుకుంటుందని చెప్పి కూడా అంటున్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్కి అసలు దీనికి లింక్ ఏంటంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ తెలంగాణ ఇప్పుడు మనంతా ఐటీ బేస్ అనమాట, ఐటీ ఇన్కమ్స్ ఉంటాయి అన్నమాట. మన హైదరాబాద్ సిటీలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేకపోతే సిటీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, తర్వాత ఐటీ కానివ్వండి, ఆటోమొబైల్ కానివ్వండి, ఈ బేస్డే హైదరాబాద్ మామూలుగా. సో పెద్ద పెద్ద కంపెనీ, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళే సిటీ పీపులే ఉంటారు మామూలుగా హైదరాబాద్లో. సో దానికి మనము తగ్గింది అనేది పార్లమెంట్ ఎలక్షన్స్కి వీటికి లింకే ఉండదు. ల్యాండ్స్ మీద కొంచెం ప్రభావం ఉందండి మీరు చెప్పడానికి. అంటే ల్యాండ్స్ మీద కొంచెం బాగా వెళ్ళట్లేదు కస్టమర్స్ అనేవాళ్ళు, ల్యాండ్స్ మీద వెళ్ళట్లేదు. ఎందుకంటే బాగా పాకెట్ రీచ్ అవ్వట్లేదు ల్యాండ్స్. ఇంతకుముందు 2017లో ఒక 20 lakhs, 30 lakhs, 50 lakhs ఇట్లా ఉన్న ఎకరము లాస్ట్ 5 yearsలోనే 500 times పెరిగిందనమాట. అంటే ఎప్పుడైతే 2018 ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యి రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిందో 2018లో స్టార్ట్ అయిందనమాట హైదరాబాద్కు. అంటే 2007లో పడిపోయినటువంటి రియల్ ఎస్టేట్ 2008 దాకా బాగుంది. అదే 2007, 2008లో ఎప్పుడైతే పడిపోయిందో రియల్ ఎస్టేటు, అక్కడ నుంచి 2018లో మళ్ళీ ఒకసారి లేచిన తర్వాత అది 2018లో ఏదైతే 20 lakhs ఉన్న ఎకరము ₹1,00,00,000 అయిపోయింది 2024కి వచ్చే ఎలక్షన్స్ ముందుకి. అంటే 4-5 times పెరిగిపోయింది అనమాట. దానివల్ల ల్యాండ్స్ కొందామంటే పాకెట్ సరిపోవట్లేదు కస్టమర్కు. సో ల్యాండ్స్ మీద పెట్టిన కస్టమర్కి పాకెట్ జరగట్లేదు. ఇటువైపు రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా కొన్ని లేఅవుట్ వేద్దామన్నా కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. పర్ ఏకర్ ఒక 1 crore ఉందనుకోండి పర్ ఏకరు, దాన్ని 1 crore ఉన్న మనకు 1 crore ఉన్న ఎకరం పెట్టుకుంటే 2,800 squares వస్తుంది అనమాట ఒక ఎకరంకి.
ఓకే 2800 స్క్వేర్ యార్డ్స్ మనకి ఉడా నామ్స్ని బట్టి మన 2800 స్క్వేర్ యార్డ్సే వస్తుంది అనమాట. రోడ్లు 33% రోడ్స్, 10% పార్క్స్ పోగా 53% అనమాట. సో 2800 స్క్వేర్ యార్డ్స్ చేస్తే మనము దగ్గర దగ్గర 3800 అట్లా పడుతుంది ల్యాండ్ కాస్టే. ఇప్పుడు మనం అక్కడ ల్యాండ్ అమ్మే పీసులు కట్ చేసి లేఅవుట్ వేసి అమ్మితే అక్కడ కొన్న రేటుకి ఇక్కడ లేఅవుట్ వేసిన దానికి 20% 30% లాస్ అవుతుంది. సో అందువల్ల లేఅవుట్లు కూడా ఆగిపోయాయి. కొత్తగా లేఅవుట్లు వేసేది అసలు ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హైదరాబాద్లో ఇప్పుడు వేస్తున్నారు? ఇయర్లీ మనకు ఒక 12,000 ప్లాట్స్ వరకు పోతాయండి. 12,000 ప్లాట్స్ వరకు పోతాయి అనమాట. ఒక 6,000 to 7,000 ఫ్లాట్లు విల్లాస్ పోతాయి అనమాట. హైదరాబాదు ఉన్న డిమాండ్ అదనమాట రియల్ ఎస్టేట్. సో ల్యాండ్ల మీదకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు బ్లాక్ వైట్ అనేది ఇంతకుముందు ఉండే రిజిస్ట్రేషన్లో, అది ఇంతకుముందు ఇప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్స్ వాల్యూస్ 20 lakhs ఉంది అక్కడ, ఇప్పుడు ₹1,00,00,000 1,20,00,000 నడుస్తుంది. ఇంత బ్లాక్ ఎవరు ఇవ్వట్లేదు, బ్యాంకులు కూడా ఇవ్వట్లేదు. సో అక్కడ కూడా వైట్ బ్లాక్ దీని మీద అక్కడ ల్యాండ్లు కూడా కొనడానికి వెళ్ళట్లేదు అనమాట. సో దాని మీద ఏమైందంటే అటు ల్యాండ్ వెళ్ళడానికి అవ్వట్లేదు, ఇటు లేఅవుట్లు వేసే వాళ్ళు కూడా ఆ రేట్లు పెట్టి లేఅవుట్లు వేద్దామన్నా కానీ వర్కౌట్ అవ్వక లేఅవుట్లు వేయడం మానేశారు, ఆపేశారు. రియల్ ఎస్టేట్ కంపెనీస్, కొన్ని కంపెనీస్ అయితే కొందరు డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి ల్యాండ్స్ అయితే లేఅవుట్లు వేస్తున్నారు, కానీ అవుట్ రేట్ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ వేసే పరిస్థితులు అయితే లేవు అనమాట. ఒకసారి ఓవరాల్గా పరిశీలించాలంటే ఓపెన్ ప్లాట్స్కి ఎక్కువ బిజినెస్ జరుగుతుందా, లేకుంటే అపార్ట్మెంట్ సైడ్ జరుగుతుంది, గేటెడ్ కమ్యూనిటీ, లేకుంటే ఈ మూడిట్లో ఏది బాగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓపెన్ ప్లాట్స్కి లైట్గా ఉంది బిజినెస్. ల్యాండ్స్కి అయితే అసలు లేదు. ఒక 2% 3% ల్యాండ్స్ ఎవరైనా కొన్నట్టు వినిపిస్తుంది. ఒక 10-15% లేఅవుట్లో, అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్స్, అది కూడా హైవేలు పక్కన ఉన్నవి, హైవేలు జస్ట్ 1 kilometer 1.5 kilometers ఉన్నవి జరుగుతుంది. తర్వాత ఒక 50 to 55% అపార్ట్మెంట్స్, అది కూడా గేటెడ్ కమ్యూనిటీస్. అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ అంటే మీకు బాగా ఈ లొకేషన్స్లే వెస్ట్ హైదరాబాద్. ఓకే, వెస్ట్ హైదరాబాదు. సో లొకేషన్ వైజ్ మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అసలు వెస్ట్ హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీ అసలు ఎలా ఉంది, ఏంటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? వెస్ట్ హైదరాబాదులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు ముంబైని, ఢిల్లీని, బెంగళూరుని, కలకత్తాని తలదన్నేటటువంటి ఫ్లాట్లు, లగ్జరియస్ ఫ్లాట్స్ మనకు జూబ్లీ హిల్స్ కానివ్వండి, పుప్పాలగూడ కానివ్వండి, రాయదుర్గం కానివ్వండి, మణికొండ, తర్వాత నార్సింగి, నానక్రామ్గూడ, ఈ లొకేషన్స్లో హైరేజ్ బిల్డింగ్స్ అంటే 58 floors 57 floors. ఇప్పుడు 58 floors సాస్వల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ నార్సింగి దగ్గర. అవునవును, కరెక్ట్. సో సాస్వల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత రాయదుర్గంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేస్తున్నారు. తర్వాత జూబ్లీ హిల్స్లో మనకు డిఎస్ఆర్ ది ఓల్డ్ అని, అంటే ఎంత లగ్జరీస్ ఫ్లాట్ కన్స్ట్రక్ట్ చేస్తానంటే హైదరాబాద్లో ఈ ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ హైదరాబాద్లో కొనుక్కునేలాగా డిజైన్ చేస్తున్నారు ఇక్కడ. సో హైదరాబాద్లో లగ్జరీ హైరేజ్ అపార్ట్మెంట్స్, లగ్జరీ విల్లాస్కి ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. సో లగ్జరీని ఎక్కువ కోరుకుంటున్నారు అని చెప్పి కూడా ఈ మధ్య బాగా డిమాండ్ ఎక్కువ ఉంది అంటున్నారు. ఏంటి ఇంత మార్పు రావడానికి కారణం? ఎందుకంటే ఇంకా ఇంత మార్పు వచ్చింది, ఇంకా మార్పు వస్తుంది. ఎందుకంటే లగ్జరీ విల్లు ఒక 5,000 square feet ఇంతకుముందు మనం కొనాలంటే ముంబైకి వెళ్ళి కొనేవాళ్ళు, లేకపోతే ఢిల్లీలో కొనేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో 5,000 SFT అంటే ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు డిఎస్ఆర్ వాళ్ళు ఇక్కడ రామానాయుడు స్టూడియో పక్కన కడుతున్నారు, 12,000 SFTలు. తర్వాత మళ్ళీ డిఎస్ఆర్ వాళ్ళే ఇక్కడ నానక్రామ్ కూడా టోల్గేట్ పక్కన వాళ్ళు 16,000 SFTలు. ఇట్లా 5,000 SFTలు అంటే ఇంకా రాఘవ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గరలో. సో అట్లా ఈ పెద్ద SFTలు తక్కువ రేటుకి వస్తున్నాయి ఇక్కడ. అదే మీకు ముంబైలో ఒక 40 కోట్లు 30 కోట్లు 20 కోట్ల పైన ఉన్న ఫ్లాట్ ఇక్కడ 6 కోట్లకు 5 కోట్లకు వచ్చేస్తాం. కానీ ఇక్కడ విల్లాస్ తీసుకున్నామంటే 30 నుంచి 40 కోట్లు పెట్టినా కానీ విల్లా దొరకట్లేదు, లగ్జరీ విల్లా అని చెప్పి అనిపిస్తుంది మాట. నిజమేనా? అదే 30 కోట్లు కాదులేదండి, మనకు జూబ్లీ హిల్స్లో 30 కోట్లు 40 కోట్లకి ఇప్పుడు దొరుకుతున్నాయి. బయట అయితే మనకు కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట. అంటే మీకు ముంబైలో కొన్న కాస్ట్కి, ఢిల్లీలో కొన్న కాస్ట్కి విల్లాలు ఇక్కడ తక్కువ రేటుకి వస్తాయి. అక్కడ ల్యాండ్ తక్కువ ఉండడం వల్ల ముంబైలో ఒక మెన్షన్ కొనాలంటే 150 కోట్లు 200 కోట్లు ఉంటుంది. అదే మెన్షన్ 1,200 గజాల్లో
1200 గజాల్లో మనకు కొనాలి అంటే ఇక్కడ చాలా తక్కువ 30 కోట్లకి అంటే 2 lakhs 2.5 lakh 3 lakh నడుస్తుంది కదా. 1200 గజాలు 1200 గజాలు అంటే 2 లక్షలు వేసుకుంటే 24 crores. సో ఒక దాంట్లోనే ఒక 12,000 SFT 13,000 SFTలు ఇల్లులు ఉంటాయి అనమాట. లగ్జరియస్ హౌస్లు మనకి ఇక్కడ కొనాలంటే 30 కోట్లు అట్లా ఇక్కడ దొరుకుతున్నాయి. సో సిటీ అవుట్స్కట్స్లో మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి అన్నమాట. ఇప్పుడు కొల్లూరు కానివ్వండి, తెల్లాపూరు, ఉస్మాన్ నగరు, కొల్లూరు, వెలిమల, మోకిలాలో 600 గజాలులో విల్లా అయితే మనకు ఒక 10 crores 12 crores అంటే SFT 12,000 13,000 ఇట్లా నడుస్తున్నాయి. ఫ్రీలాన్స్లోనైతే 9,000కి 10,000కి అలాగే. కానీ ఫ్రీలాన్స్లో వద్దని చెప్తున్నారు కదా మీరు. ఫ్రీలాన్స్ మీన్స్ ఏంటంటే ఫ్రీలాన్స్ వెళ్ళొద్దు. ఫ్రీలాన్స్ మీన్స్ ఏంటంటే నేనుంటుంది ఒక ప్రాజెక్టు. ఫ్రీలాన్స్కి నేను ఇప్పుడు ఇది మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్. ఫ్రీలాన్స్కి అనేది ఇప్పుడు ల్యాండ్ కంపెనీ పేరు మీద డెవలప్మెంట్ అగ్రిమెంటో లేదంటే సేల్ డీడ్ అయి ఉండి HMDA ద్వారా అప్రూవ్డ్ పొంది రేరా కూడా వచ్చి అప్పుడు మామూలుగా ఫ్రీలాన్స్ చేస్తారనమాట. అది పర్ఫెక్ట్ ఫ్రీలాన్స్. అట్లా కాకుండా కనీసం డెవలపర్ పేరు మీద ఏదో ఈయన అడ్వాన్స్ ఇచ్చి ఇంకా ఫ్రీలాన్స్ అంటే అక్కడ మోసం జరుగుతుంది మనకు. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ రేరా వచ్చిందంటే ఒక రకంగా లీగల్గా బందీ అయిపోతాడు, కమిట్ అయిపోతాడు ఒక బిల్డర్. కంపల్సరీగా 2 years దాంట్లో చూపించినటువంటి రేరా వాళ్ళకి ఏదైతే టైం ఇచ్చిండో ఆ టైంలో హ్యాండ్ ఓవర్ చేయకపోతే అతనికి కేసు అవుతుంది. ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది 3 years. బిల్డర్ చాలా భయపడతాడు అనమాట. సో నేనేమంటానంటే ఫ్రీలాన్స్లో కొనుక్కోవచ్చు. ఎప్పుడు కొనుక్కోవాలి? బిల్డర్ పేరు మీద డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయిపోయి HMDA ద్వారా కూడా ప్రాజెక్టు కూడా అప్రూవల్ అయిపోయి రేరాలో కూడా అప్రూవల్ అయిపోయినప్పుడు కొంత పార్ట్ అమ్ముతారనమాట. అంటే ఫ్రీలాన్స్ మీన్స్ ఏంటంటే మొత్తం డబ్బులు ఒకసారి కట్టించుకుంటారనమాట. కస్టమర్ కూడా తక్కువ రేటుకి పెడతారు కాబట్టి ఒక 20% 15% బిల్డర్స్ సేల్ చేస్తున్నారు. సో దాన్ని రియల్గా ఫ్రీలాన్స్ అంటారనమాట. కస్టమర్ కూడా రేరా అప్రూవ్డ్ వచ్చినటువంటి ప్రాజెక్టుకు తీసుకోవచ్చు. సో దాని మీద మామూలుగా ఏదో ఇచ్చాడులే, ఏ సర్టిఫికెట్లు లేకుండా ఏ అప్రూవల్ లేకుండా ఇచ్చాడు అంటే వెయిట్ చేయాల్సిందే, నిద్రపట్టలేని పని వస్తుంది అనమాట. రేట్లు ఈ విధంగా పెరుగుకుంటూ వెళ్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న వచ్చేసి అసలు లొసుగులు లేకుండా మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సామాన్యుల పరిస్థితి ఏంటి అనేదాన్ని మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఒక విధంగా కేటీఆర్ గారిని పొగడాలి, ఒక విధంగా కేటీఆర్ గారి మీద కొంచెం ఫీల్ తెచ్చుకోవాలి. సో రాజకీయాలు అంటే ఏమైందంటే ఆయన అర్బన్ మినిస్టర్ లాస్ట్ టైము, మున్సిపల్ మినిస్టర్ కదా. సో సిటీని అయితే చాలా బాగా డెవలప్ చేశారు. ఈ ఆక్షన్ సిస్టమ్ అనేది ఆయన్నే మనం అనకూడదు అనుకోండి. ఈ ఆక్షన్ సిస్టమ్ అనేది పోవాలి. ఓకే. ఆక్షను ల్యాండ్ గవర్నమెంట్ అనేది ల్యాండ్ ఆక్షన్లు చేయకూడదు. ఆక్షన్లు చేస్తే ఏంటంటే డబ్బున్న వాళ్ళంతా వచ్చి ఆక్షన్కి వెళ్తారు. అవును. ఇప్పుడు ఇక్కడ సిటీలోనే 500 సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు, 300 సంపాదించుకునే వాళ్ళు కూడా కొంచెం ఏజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళు అద్దెకుంటారు. వాళ్ళు ఇల్లు కొనాలంటే ఎక్కడ కొంటారు? వీళ్ళేమో ఆక్షన్లు పట్టుకొని లక్షల రూపాయలు గజాలు పెట్టుకుంటే కనీసం ఈ 500 1000 రూపాయలు సంపాదించుకునేవాడు ఎక్కడ కొనాలి ఇల్లు? సో మనం అదే అంటున్నాను, గవర్నమెంట్ HMDA లాంటి సంస్థలు కూడా అప్లికేషన్ సిస్టమ్ పెట్టుకుంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అప్లికేషన్ సిస్టమ్ పెట్టుకొని ఏదన్నా లేఅవుట్ ఉందనుకోండి, మార్కెట్ రేట్ అనౌన్స్ చేసేసి ఈ 100 ఎకరాలు ఈ లేఅవుట్లో మేము వేస్తున్నాం, దీన్ని అప్లై చేసుకోండి, మేము ఇంత పెడుతున్నాం అని చేసి ఒక 1 year ముందు 6 months ముందు అప్లికేషన్ సిస్టమ్ పెట్టాలి. సో షాద్ నగర్లో మేము ఇక్కడ శంషాబాద్లో మేము ఒక 100 acres లేఅవుట్ వేస్తున్నాం, అప్లై చేసుకోండి, గజం ఇంత అని చెప్పేసి పెట్టేయాలి అంతే. అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి అట్లా పెట్టేస్తే దాంట్లో కూడా HIG LIG MIG ఇంకా కూడా వీకర్ సెక్షన్ని కూడా ప్లాటింగ్ పెట్టేస్తే వీళ్ళు వీకర్ సెక్షన్ ప్లాట్లు 100 గజాలు 133 గజాలు 167 గజాలు 180 గజాలు 200 260 300 అట్లా 600 1200 కూడా ఉంటుంది అనమాట. ఇట్లా లేని వాళ్ళకి లాగా HMD అలాంటి డిజైన్లు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను HMDని. అంతేగాని ఇక్కడ నెలకి 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, నెలకి 10,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఇల్లు కావాలి.
ఇల్లు కావాలంటే గవర్నమెంటే హెల్ప్ చేయగలదు, అవును అంతేనా? లేకపోతే ఎవరు చేస్తారు? అంతే. గవర్నమెంటు, హెచ్ఎండిఏ లాంటి సంస్థలు దయచేసి ఇలాంటి ప్లాన్ చేయండి. ఒక 6 నెలలు సంవత్సరం ముందు అనౌన్స్ చేయండి, మార్కెట్ వాల్యూ పెట్టండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇవ్వండి. ఓకే. ఆక్షన్లు పెడితే ఏమవుతుందంటే పోయి అదేమో ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఎవరో ఉంటారు, వాళ్ళకి రేట్లు తెలియవచ్చు తెలియకపోవచ్చు, చుట్టుపక్కల కూడా అదే రేట్లు ఉంటాయి కదా. ఇంకా ఇప్పుడు సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు 100 కోట్లు పాడారు మొన్న, కోకాపేటలో 100 కోట్లు పాడారు. ఇంకా తర్వాత కోకాపేట పక్కన ఖానాపూర్, కొల్లూరు వాళ్ళు కూడా 40 కోట్లు 30 కోట్లు కొనలేక అసలు పెద్ద బిల్డర్లు కూడా ఒకసారి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ల్యాండ్ కొని ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, కంపెనీలు కూడా షేక్ అయిన పరిస్థితి ఉంది. 100 కోట్లు పెట్టి ఇప్పుడు ఒక 2000 కంపెనీస్ హైదరాబాద్లో కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు పెద్ద కంపెనీస్ పాడారు 100 కోట్లు, 67 కోట్లు, 40 కోట్లు ఇట్లా పాడారు. సో వాటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కొండ మీద ఉండడం, అన్నిటి 100 ఫీట్ రోడ్లు ఉండడము, కొంత జీవోలో కూడా కొంచెం హై రేజులు 100 ఫ్లోర్లైనా ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు అనేది. అవన్నీ 5-6 ఎకరాల ప్లాట్లు కావడం వల్ల ఎన్ని ఫ్లోర్లో అయినా కట్టుకోవాలని చెప్పేసి దానికి ఒక జీవో ఇచ్చారనమాట. దాని ప్రకారమే వీళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు పక్కన ఈ పుప్పాలగూడ కానీ మంచిర్యాల లేకపోతే ఈ శంషాబాదు ఈ లొకేషన్లో కూడా 100 కోట్లు అక్కడ అమ్మితే మాకు 4-3 ఊర్లే డిఫరెన్స్ కదా. మేము కూడా 40 కోట్లు 30 కోట్లు 20 కోట్లు ఎందుకు చెప్పొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పేసరికి ఒక్కసారిగా ఏమైంది, రియల్ ఎస్టేట్ అంతా స్టక్ అయిపోయింది. రేట్లు కూడా ఈ విధంగా పెరగడానికి ఒక రీజన్ ఇది కూడా చెప్పుకోవచ్చు కదా. అదే రీజన్. ఇంకా ఒక విధంగా అంటే పాకెట్ అనేది రీచ్ అవ్వాలి కస్టమర్. కస్టమర్ అంటే ఎవరు? మనలో నుంచి వచ్చినోడే కస్టమర్. సో లొసుగులు లేని ప్రాపర్టీస్ కొనాలంటే ముందుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రశ్న అడిగింది చాలా మంది ఏంటంటే ఇక్కడే దెబ్బతింటున్నారు. ఎక్కడో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదో రూపంలో అక్కడ మనం ఒక చిన్న మిస్టేక్ వల్ల జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే? లొసుగు లేని ప్రాపర్టీస్ అంటే 99% మనం 100% హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కానీ జిహెచ్ఎంసి అప్రూవ్డ్ కానీ ఉన్న ప్రాపర్టీస్ని మనం కొనాలి. లేకపోతే డిటిసిపి అప్రూవ్డ్ కానీ ఈ అథారిటీస్లో అప్రూవ్డ్ పొందినటువంటి లేఅవుట్లనే మనం ప్లాట్ కొనగలిగితే అక్కడ ప్రాబ్లం ఉండదు మనకు. ఉడా లేఅవుట్లు కూడా కొన్ని ఉంటాయి, వాటిల్లో కొంటేనే మనకు ప్రాబ్లం ఉండదు అనమాట. ఎప్పుడైతే ప్రైవేట్ లేఅవుట్లో కొంటామో అది ప్రాబ్లమే కంపల్సరిగా. ఎందుకంటే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ తీసుకోగలిగితే వాళ్ళు 1954 నుంచి కాసరాప హనీలు కానివ్వండి, తర్వాత టీ పాండ్స్ కానివ్వండి, అడంగుల్స్ కానివ్వండి, ఫెసిలిటీస్ అన్నీ అడుగుతారనమాట. ఇప్పుడు మనం ఒక ల్యాండ్ కొన్నాం, పక్కన ఒక 10 acres ల్యాండ్ కొన్నాము. ఆ 10 acres ల్యాండ్కి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ ప్లస్ 1954 నుంచి ఏదైతే రికార్డు మెయింటైన్ అవుతుందో, పట్టా నెంబర్ దగ్గర నుంచి, పాస్బుక్ల దగ్గర నుంచి, అడంగుల దగ్గర నుంచి, సెసల్ మొత్తం ఏదైతే కాసరాప హనీల దగ్గర నుంచి ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. ఇవన్నీ మనం సబ్మిట్ చేయాలి హెచ్ఎండి వాళ్ళకి. అట్ ద సేమ్ టైము ఇంకొకటి టీ పాండ్స్, విలేజ్ మ్యాప్లు ఉంటాయి. మామూలుగా హెచ్ఎండిఏ మ్యాప్ ఉంటుంది, ఇండియా మ్యాప్ ఉంటుంది. ఇండియా మ్యాప్లో హైదరాబాద్ మ్యాప్ ఉంటుంది, విలేజ్ మ్యాప్స్ కూడా ఉంటాయండి. విలేజ్ మ్యాప్స్ అంటే ఇట్లా విలేజ్ మ్యాప్స్ కూడా ఉంటాయి. ఈ విలేజ్ మ్యాప్లో మళ్ళీ సర్వే నెంబర్లు ఉంటాయి. సర్వే నెంబర్లో పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ ఒక సర్వే నెంబర్ ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, 10 ఎకరాల్లో ఒక 5 ఎకరాల పార్టు, ఎకరం పార్టు, 6 ఎకరం పార్టు ఇట్లా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, హెచ్ఎండిఏలో మనం అప్రూవల్ చేసినప్పుడు ప్లాన్ గీసి అప్లై కంబైన్డ్ స్కెచ్ చేస్తారనమాట. 2-3 సర్వే నెంబర్లు కలిపి ఒక 10-12 ఎకరాలు అయిందనుకోండి, అవన్నిటి కలిపి మనం కంబైన్డ్ స్కెచ్ చేసి కంబైన్డ్ స్కెచ్ మీద ప్లాటింగ్ చేస్తారు. 200 స్క్వేర్స్, 167, 300, 600 ప్లాటింగ్ చేస్తారన్నమాట. కరెక్ట్గా దాంట్లో వాళ్ళు కూర్చోబెడతారన్నమాట. ప్లాన్ ఏదైతే కంబైన్డ్ స్కెచ్ ఉంటుందో, టీ పాండ్స్ 2-3 సర్వే నెంబర్లు ఉంటాయి, 2-3 టీ పాండ్స్ని మనం కంబైన్ చేస్తారనమాట. కంబైన్ చేసి మొత్తం ఫిక్స్ చేస్తారనమాట. ఈ లేఅవుట్ దాని మీద కూర్చోబెడతారు, సరిగా సెట్ అవుతుంది. దీంట్లో మళ్ళీ పక్కన చెరువులు ఉన్నాయి అనుకోండి, ఎఫ్టీఎల్ ఉంటుంది, ట్యాంక్ ఫుల్ లెవెల్. అంటే ఇక్కడ కింద మనకు చెరువు ఉందనుకోండి, ఇటు నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. ఈ కింద అంతా ల్యాండ్ నీళ్ళు ఏదైతే వరదలు ఏదైతే ఉందో ఒక సిస్టమ్ ఉందన్నమాట. మామూలు ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంతకంటే ఎక్కువ నీళ్ళు రావు అనుకున్నప్పుడు ఎఫ్టీఎల్ ఇస్తాడనమాట. అవును,
థ్యాంక్ఫుల్ లెవెల్. ఇక్కడ ఉన్నటువంటి దానికి ఇటు ఎఫ్టీఓలో ఉండదు, ఈ డౌన్లో ఉన్నదానికి ఎఫ్టీఓలో ఉంటుంది. ఇది ఎఫ్టీఓలో ఉన్నదా లేదా? సో ఆల్రెడీ హెచ్ఎండిఏ వాళ్ళు ఆ వెబ్సైట్లో కూడా పెట్టారు ఎఫ్టీఓలో ఉందా లేదా, లేకపోతే గ్రీన్ బెల్ట్లు ఉన్నాయా లేవా, తర్వాత ఏమైనా డ్రై ల్యాండ్లు ఉన్నాయా, గవర్నమెంట్ ల్యాండ్ ఉందా, లేకపోతే వర్క్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట. ప్రాపర్టీ కొనే ముందు కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కొనమంటారు. ఇవన్నీ ఒక ఎండోమెంట్ ల్యాండ్ ఉందా, లేకపోతే ఇలాంటి ల్యాండ్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు ఫిల్టర్ చేస్తారనమాట హెచ్ఎండి అధికారులు. వాళ్ళు సర్వేయర్లు ఉంటారు, వాళ్ళకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెచ్ఎండిఏ కమిషనర్ ఉంటారు, చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, ఇవన్నీ లోకల్ కలెక్టర్ సైన్స్ ఉంటే పంచాయతీ నుంచి వెళ్తుంది అనమాట అప్రూవ్డ్ అవ్వడానికి. సో పంచాయతీ ప్రెసిడెంట్ల దగ్గర నుంచి పంచాయతీ బోర్డు, అది పంచాయతీలో ఉందనుకోండి లేఅవుట్, పంచాయతీ వాళ్ళ నంబర్లు అందరూ కూర్చొని అప్రూవల్ ఇస్తారు. అది తీసుకెళ్ళి మనం హెచ్ఎండిఏలో సబ్మిట్ చేస్తాం అనమాట. ఇదంతా పెద్ద ప్రాసెస్, ఒక 6 months 7 months ప్రాసెస్ ఉందన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాతనే, అంటే ఊర్లో ఉంది వాటర్ ఫ్లో వస్తుంది, దీంట్లో ఎక్కడ వాళ్ళు ఊర్లో వాళ్ళే అబ్జెక్షన్ చేస్తారనమాట. సో ఇంత ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అప్రూవ్ ల్యాండ్ కొనమంటున్నాం. ఇంకా లొసుగులు ఏముంటుంది, ఇంకా ఓకే దేవాలయం ల్యాండ్లు కానీ ఇట్లా ఏముండమంట. అందుకని నేను లొసుగులు లేని ల్యాండ్ కావాలి అంటే అప్రూవ్ ల్యాండ్ కొనండి. లేదు మీకు నచ్చింది నాకు ఇక్కడే ల్యాండ్ కావాలి అనుకున్నప్పుడు, నేను మా కుటుంబం అంతా ఇక్కడే ఉంది, మేము ఇక్కడే పక్కనే కొనుక్కుంటామంటే 1 ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు అప్రూవల్ లేఅవుట్ వేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దానికి 20 అడుగుల రోడ్డు, మినిమం అప్రూవల్ లేఅవుట్ కావాలంటే 40 feet రోడ్డు ఉండాలి. ఓకే. ఇప్పుడు అక్కడ కొంచెము అక్కడ ఇళ్ళల మధ్యలో కావాలి అంటే బాగా తెలిసిన చుట్టాల దగ్గర కానివ్వండి, లేకపోతే ఇట్లా బాగా తెలిసిన ఫ్రెండ్స్ ఇంటి ఇళ్ళ మధ్యలో కానివ్వండి, గ్రామ కంటాల్లో ఇట్లాంటివి కొనుక్కుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సిటీలో కొనాలంటే మాత్రం, సిటీ చుట్టుపక్కల కొనాలంటే మాత్రం మీరు అప్రూవల్ లేఅవుట్లోనే కొనాలి. సో లేకపోతే మీకు ఇబ్బందే. ఏమవుద్దంటే అన్అప్రూవల్ లేఅవుట్లో కొంటే ఏమవుద్దంటే, అన్అప్రూవల్ లేఅవుట్ ఇట్స్ ఈక్వల్ టు అది ఇల్లీగలే అనమాట. మీ డబ్బులు తీసుకెళ్ళి మీరు ఎక్కడో పడేసినట్టే. ఇల్లీగల్ లేఅవుట్లో అసలు ల్యాండ్లే కొనొద్దు, ప్లాటే కొనొద్దు. ఎందుకంటే మీకేదో ఒక 4 లక్షలు ఉన్నాయి, 5 లక్షలు ఉన్నాయి, ఏదో ఇల్లు కట్టుకోవడానికి పనికొస్తాను అక్కడ కొంటా. ఇల్లీగల్ లేఅవుట్లు అన్అప్రూవ్డ్ లేఅవుట్లో కొన్నారా, ఆ డబ్బులు మీకు పోయినట్టే లెక్క. మీరు పోయినాయి అనుకునే కొనండి. లేకపోతే మాత్రం అప్రూవ్డ్ లేఅవుట్లో కొంచెం దూరం అయినా సరే అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో కొనుక్కోండి. ఎందుకంటే ఈ ఇల్లీగల్ లేఅవుట్లు వేసే వాళ్ళు ఉంటారు మామూలుగా, వాళ్ళు చెరువు పక్కన లేకపోతే తక్కువ రేట్లో వస్తున్నాయని చెప్పేసి రోడ్ లేని దగ్గర కొంచెం తేడాగా ఉన్న ల్యాండ్లే కొంటారు వాళ్ళు. లేకపోతే తేడా లేని మంచి ల్యాండ్లు కొన్నప్పటికీ కూడా ఇప్పుడు లేఅవుట్ వేసిన వాళ్ళు అక్కడ ఉండరు. ఈ 20 ప్లాట్లో 30 ప్లాట్లో 50 ప్లాట్లో అమ్ముకొని ఆ డెవలపర్ వెళ్ళిపోతాడు, అమ్మినాయన దానికి రోడ్లు వేయడు ఏమయ్యాడు. ఈ కొనుక్కున్న కస్టమరు ఎక్కడికో జాబ్ పని మీద, ఏ ట్రాన్స్ఫర్ల మీద, లేకపోతే ఇక్కడ ఉండరు అనమాట. డెవలప్మెంట్ లేని దగ్గర ఎక్కడ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళు లేదు వాళ్ళు లేరు. రైతులకి ఏమో అక్కడ రైతులు పంట పండించుకున్న వాళ్ళు ఉంటారు. అరే వాళ్ళు లేరు వీళ్ళు లేరు, మనం దున్నేద్దాం పక్కన ఎలాగో ల్యాండ్ ఉంది కదా కొంచెం దున్నేస్తారు. ఈ లోపల బుషెస్ వచ్చేస్తుంటాయి. వాళ్ళు లేరు వీళ్ళు లేరు, వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పి అక్కడ రైతులు దున్నేయడమా, లేకపోతే బయట నుంచి ఎవరో ల్యాండ్ గ్రామర్స్ రావడం, అట్లా మళ్ళీ చిక్కుకొని పోద్ది అనమాట. సో ఎట్లాగా హైదరాబాద్ సిటీలో ఇలాగ లేఅవుట్లు కొని ఇలాగ ఇబ్బంది పడ్డ వాళ్ళు దగ్గర వేలల్లో ఉన్నారనమాట. సో అందుకని మీరు అప్రూవ్డ్ లేఅవుట్లో కొనుక్కోండి, రోడ్లు ఫామ్ అయిన లేఅవుట్లో కొనుక్కోండి, కన్వర్షన్ అవుతుంది. అప్రూవ్డ్ కన్వర్షన్స్ ఉండాలి, ల్యాండ్ కన్వర్షన్స్ ఉండాలి, రోడ్లు కంపల్సరీగా 30 feet రోడ్లు ఉండాలి. మీకు సేఫ్టీ ఉంటుంది. అది రేపు పొద్దున అమ్ముకోవాలన్నా కానీ ఎవరైనా కొంటారు. 20 అడుగులు 15 అడుగుల రోడ్లు అసలు కొనొద్దు. ఓకే. నేను చెప్పేది ఏంటంటే అప్రూవ్డ్ కొనండి. లేదు అంటే కన్వర్షన్ అయిన 1 ఎకరం మిగులుతుంది సిటీకి పక్కన ఎక్కడో, సో దాన్ని ఒక ముక్కలు చేసి అమ్ముతారు. వాళ్ళు కూడా ఒక 30 feet రోడ్డు డ్రైనేజ్ కట్టి కరెక్ట్ ల్యాండ్ని కన్వర్షన్ చేసి రోడ్ వేసి ఉన్నప్పుడు మనం కొనాలన్నమాట. లేకపోతే అది కూడా ఇబ్బంది అయిపోద్ది రేపు. అంటే ROI రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఎక్కువ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఎలాంటి టిప్స్ మనం నేను పాటించాలి? ఈ 15 years ఎక్స్పీరియన్స్లో నా దగ్గర 2000 కొన్నది 20,000 అయింది, 20,000 కొన్నది 1,50,000 అయింది. మేము 2012లో లేఅవుట్ చేసినప్పుడు 2011లో మేము 2,000 3,000 అమ్మని కూడా ఇవాళ రోజున 40,000-50,000 అయినాయి. ఎందుకంటే నేను ఒకటే చెప్తా, హైవే పక్కన వేసిన లేఅవుట్లో కొనుక్కోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు హైవేలో నుంచి చూస్తే మీ ప్లాట్ కనిపించాలి, మీ ప్లాట్లో నుంచి చూస్తే హైవే కనిపించాలి. ఇది మొదటి మీరు చేయాల్సింది. ఇన్వెస్ట్మెంట్లో
మొదటి టిప్ ఏంటంటే బాగా మీ డబ్బులు బాగా డెవలప్ అవ్వాలి, 10,000 ₹1,00,000 అతి తక్కువ టైంలో అవ్వాలి అంటే హైవేకి పక్కన ఉన్న లేఅవుట్, హెచ్ఎండిఏ లేఅవుట్లు కానీ అప్రూవ్డ్ అయిన లేఅవుట్లు, మళ్ళీ మీరు హైవే పక్కన కొనమన్నా అని చెప్పేసి ప్రైవేట్ సైడ్కి కొన్నారంటే అది రోడ్లోకి పోతుంది. ఓకే, రోడ్ మార్కింగ్లో చేయకుండా ఉన్న దగ్గర అది హైవేలోకి వెళ్ళిపోతుంది. భాషాభాయ్ మీరు ఇలా కొన్నారంటే మేము ఇలాగ అంటే అది రోడ్లో పోయిందంటే హైవే పక్కనే అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉంటాయి. కానీ అందరికీ హైవే పక్క దొరకవు కదా. దొరుకుతాయి, కొంచెం దూరం వెళ్ళండి. ఓకే, షాద్ నగర్ లేకపోతే జడ్చర్ల లేకపోతే ఎక్కడికైనా సిటీకి దగ్గర ఉండాలి, సిటీకి దగ్గరలో ఉండాలి, హైవేకి పక్కన ఉండాలి. వాళ్ళు 50 ఎకరాలు 30 ఎకరాలు 40 ఎకరాలు లేకపోతే ఒక 1/2 కిలోమీటర్ ముందుకెళ్ళండి. తర్వాత అక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ ఉంటాయి కానీ ఐటీ కంపెనీస్ వచ్చే దగ్గర కానివ్వండి, లేకపోతే కాలేజెస్ ఉన్న దగ్గర సిటీ ఎటు వెళ్తుందో మనం చూసుకోవాలి. సిటీ మన ఎటు వెళ్తుందో మనం చూసుకోవాలి. ఇప్పుడు మామూలుగా 1600లో ఒక ఉదాహరణ చెప్తాను. 1600లో మనకు పలకనామా ప్యాలెస్ కట్టి, ఒక చార్మినార్ కట్టి, కులీ కుతుబ్ షాహీ ఆయన ఒక నగరాన్ని నిర్మించాడు. కానీ ఓల్డ్ సిటీని నిర్మించాడు. అక్కడ నుంచి లెఫ్ట్ ఇట్లా వెస్ట్ హైదరాబాదే ఇలా డెవలప్మెంట్కి వచ్చింది. అవును కదా, అటు తుక్కుగూడ వరకు కూడా వెళ్ళలేదు, అంటే ఒక 10 కిలోమీటర్స్ కూడా అటు వెళ్ళలేదు సిటీ. అట్లనే నేను చెప్తుంది ఏంటంటే ఇట్లా సిటీ ఎటు డెవలప్ అవుతుంది, ఊరు ఎటు డెవలప్ అవుతుంది చూసుకొని ఆ లొకేషన్లోకి మీరు వెళ్ళాలి. అందుకని ఏం చేయాలంటే ఒక మంచి ఎక్స్పర్ట్ అయినటువంటి రియల్టర్ని, ఎందుకంటే అతను బ్యాక్గ్రౌండ్ చూడండి, ఆయన ఎంతమంది కొనిపించాడు, ఆయన కొనిపించిన వాళ్ళలో ఎంతమందికి బాగా రేట్లు పెరిగి చూసి అతనికి ఒక 2% కమిషన్ అయినా ఇచ్చేసుకోనండి. ఓకే, ఒకటేమో హైవేలో నుంచి చూస్తే మీ ప్లాట్ కనిపించాలి, మీ ప్లాట్లో నుంచి చూస్తే హైవే కనిపించాలి. తర్వాత మంచి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ, అసోసియేట్ కానీ, రియల్టర్స్ కానీ నమ్మకంగా ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీ పెట్టి నడుస్తున్నటువంటి వాళ్ళని పట్టుకున్నా కానీ సిటీకి వాళ్ళు డెవలప్మెంట్ అయ్యే లొకేషన్లోనే వేస్తుంటాయి కొన్ని కంపెనీస్. సో శిల్పా వాళ్ళు ఉన్నారు, శిల్పా లేఅవుట్లే ఉంటాయి హైదరాబాద్ మొత్తం. వాళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ ఎటు అవుతుందో అటే వేశారు అన్నమాట లేఅవుట్లో. సో ఇటువైపు సదాశివపేట వరకు అట్లా అలాంటి కంపెనీస్ అలా వెళ్తే సిటీ డెవలప్మెంట్ ఎటు అవుతుందో అటు కొనాలి, హైవే దగ్గరలో కొనాలి. ఇంకా మనకు తెలియకుండా కొన్ని గవర్నమెంట్ ఆల్రెడీ ప్లానింగ్ చేసినటువంటివి ఉంటాయి, ఈ సిటీ లాంటివి లేకపోతే ఫార్మా సిటీ లాంటివి, ఇట్లాంటి ఆల్రెడీ అనౌన్స్ చేసి డెవలప్మెంట్ జరుగుతున్న లొకేషన్, ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్ దగ్గర కానీ మెడికల్ కాలేజెస్. ఇప్పుడు అందుకనే ఇప్పుడు మనకు హెచ్ఎండిఏ మాస్టర్ 2031 మాస్టర్ ప్లాన్ ఉంది కదా, ఆ మాస్టర్ ప్లాన్లో జోన్లు ఇచ్చాడు. ఓకే, ఎడ్యుకేషనల్ జోన్ అని లేకపోతే R1 జోన్స్. ప్లాన్ మారిందంటే 2050కి వెళ్ళిపోయినది. ఇంకా చేస్తారు, అది చేస్తారు, ఇంకా 2030 ఉంది, అది చేస్తారు. ఇంకా రేవంత్ అన్న మొన్ననే ఆయన చెప్పారు అంటే క్లస్టర్లు చేద్దామని. ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ మనం చేస్తున్నాం కాబట్టి సో ఈ మాస్టర్ ప్లాన్లో R1 జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, R1 జోను, R2 జోను, R3 జోన్స్ ఉన్నాయి. R1 జోన్ అంటే మనకు హై రైజ్ బిల్డింగ్స్ వస్తాయి, ఆ లొకేషన్లో చేసినటువంటి లేఅవుట్లు కొనుక్కోండి. మాస్టర్ ప్లాన్ ఉంది కదా, అవుటర్ రింగ్ రోడ్ నుంచి 30 కిలోమీటర్స్ రేడియస్లో ఉంది మనకు. అది కూడా వెస్ట్ హైదరాబాద్లో జోన్లో, సిటీ అంతా వెస్ట్లో డెవలప్ అవుతుంది కాబట్టి అక్కడ అప్రూవ్డ్ లేఅవుట్లో కొనండి. కొంచెం ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు, సంగారెడ్డి అన్న వెళ్ళొచ్చు, శంకరపల్లి అన్న వెళ్ళొచ్చు, అట్లా అయినా ఆ లొకేషన్లోనే కొనవచ్చు. ఇప్పుడు మీరు లొకేషన్స్ అక్కడ అలాంటి నేను చెప్పిన లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు కంపల్సరీగా 5,000 20,000 అవుతుంది, 20,000 ₹1,00,000 అవుతుంది. సో మీరు లొకేషన్స్ యొక్క ఎవరి లక్ష్యమైనా ఒకటే, అతి తక్కువ టైంలో ఎక్కువ రేట్లు పెరగాలనేది ఆశ ఉంటుంది ఎవరికైనా. మీరు లొకేషన్స్ గురించి ఇప్పుడు మాట్లాడారు కాబట్టి నేను కొన్ని లొకేషన్స్ గురించి అడుగుతాను. ప్రజెంట్ ఆ లొకేషన్లో అంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, కంపెనీస్ ఏ వచ్చాయి, ఎంప్లాయ్మెంట్ ఎంత వచ్చిందో మీరు చెప్పగలరా ఇప్పుడు? ముందుగా మనకి శంకరపల్లి, మోకిల, అసలు ఈ లొకేషన్లో ఎలా ఉంది ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్? సో ఇన్వెస్టర్స్ అటువైపు చూస్తున్నారా? ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా అక్కడ ఉంది, డెవలప్మెంట్స్ ఏంటి? శంకరపల్లి, మోకిల అనేది ఇప్పుడు ప్రజెంట్ హాట్గా ఉంది రియల్ ఎస్టేట్ ఆ లొకేషన్లో. ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్టిక్ ఏదైతే ఉందో, నానక్రామగూడలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిస్టిక్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ అయినాయి, కొన్ని ప్లాట్స్లో, ఇంకా కొన్ని ప్లాట్స్లో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ. అమెజాన్ కానివ్వండి, యాక్సెంచర్ కానివ్వండి, కాంప్జెమినీ కానివ్వండి, ఇట్లాంటివి విప్రో కానివ్వండి, తర్వాత మైక్రోసాఫ్ట్ కానివ్వండి,
ఇట్లాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అన్నీ అక్కడ ఉన్నాయి. సో కోకాపేట ఆల్రెడీ కాంక్రీట్ జోన్ అయిపోయింది అన్నమాట. కోకాపేట కాంక్రీట్ జోన్ అవ్వడం వల్ల ఏమైందంటే కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. దానివల్ల ఏమైంది, పక్కన ఖానాపూర్ అంతా త్రిభువన్ జియో వచ్చింది, ఖానాపూర్. దాని తర్వాత జన్వాడ కానివ్వండి, తర్వాత ఉన్న ఊర్లు ఏవైతే పిల్లిగండ్ల, టంగుటూరు, ఈ లొకేషన్లో కూడా అంటే అక్కడ వరకు కూడా మళ్ళీ మోకిలా పోయినంత వరకు త్రిభువన్ జీవో ఉంటుంది అనమాట. ఓకే, దానివల్ల మోకిలా అంటున్నారు. ఇటువైపు కూడా ఔటర్ రింగ్ రోడ్ పక్కన కూడా కోకాపేట దాటగానే ఇటు వట్టినాగులపల్లి కానివ్వండి, ఇటువైపు ఖానాపూర్ కానివ్వండి, రెండు కూడా త్రిభువన్ జీవోలో రేట్లు ఎలా ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. దానివల్ల ఏమైందంటే అటు కొల్లూరు వెళ్ళాల్సిందే, అటువైపు మోకిలా వెళ్ళాల్సిందే. మోకిలా నుంచి మళ్ళీ బుల్కాపూర్ ఒకటి త్రిభువన్ జీవో ఉంటుంది. తర్వాత శంకరపల్లి, మళ్ళీ ఫతేపూర్, సింగాపూరు, జుల్కల్లు, ఇటువైపు మళ్ళీ తర్వాత ఏమైందంటే ల్యాండ్ సప్లై అక్కడ కూడా కొంచెం తక్కువైంది. బీడిఎల్ కానివ్వండి, ఓడిఎఫ్ కానివ్వండి, పాషామైల్ ఇండస్ట్రీ కానీ అక్కడ కూడా ల్యాండ్ సప్లై తక్కువ అవడం వల్ల, ల్యాండ్లో అందుబాటులో ఎక్కువ లేకపోవడం వల్ల కూడా అక్కడ ప్రజెంట్ ఉన్న సిటీ అటే డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇటు నార్సింగి తర్వాత మొత్తం మళ్ళీ శంషాబాద్ వెళ్ళి అక్కడ కొత్తూరు వెళ్ళినంత వరకు అటు వెళ్ళదు సిటీ, ఎందుకంటే త్రిభువన్ జీవో ఉంది. అందువల్లనే శంకరపల్లి గురించి కానీ మోకిలా గురించి కానీ ఇటువైపు వెస్ట్ హైదరాబాద్ ఇట్లా డెవలప్ అవుతుంది అన్నమాట రియల్ ఎస్టేట్. అందువల్లనే అక్కడ కొంటున్నారు. ప్రజెంట్ అక్కడున్న రేట్లు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడంతా కూడా కొల్లూరు కానివ్వండి, మోకిలా కానివ్వండి, ప్లాటింగ్ ఏం జరగట్లేదు. ఓన్లీ విల్లాసు, హైరేజ్ అపార్ట్మెంట్లు జరుగుతున్నాయి. విల్లాస్ వచ్చేసి 14,000, 13,000, 15,000 కూడా చెప్తున్నారు స్క్వేర్ ఎస్ఎఫ్టీ. అంటే అక్కడ ఇప్పుడు ల్యాండ్ ఎక్కడైతే ఇప్పుడు విల్లాస్ కట్టాలంటే మినిమం 10 ఎకరాలు ఉన్నటువంటి లేఅవుట్లోనే, టౌన్షిప్లోనే కొంటున్నారు ఎక్కువ. ఓకే. సో ల్యాండ్ సప్లై మనకు R1 జోన్లో ఉన్నది మోకిలా, కొల్లూరు, వెలిమల, ఈదులనాగులపల్లి, పాటి గణపూర్, ఈ లొకేషన్లో విల్లా ప్రాజెక్టులు అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు తీసుకునే వాళ్ళకి మంచి రైట్ టైం అయినా? ఎస్, ఇప్పుడే తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రీలాన్స్ అని. ఫ్రీలాన్స్ అంటే అర్థం చెప్పాను కదా నేను. ల్యాండ్ కొని డెవలప్మెంట్ అగ్రిమెంట్లు అయిపోయి, హెచ్ఎండిఎల్ అప్రూవ్ అయిపోయి, రేరాలో ఉన్నప్పుడే వాళ్ళు కొంత అమ్మినప్పుడే కొనండి. అవును, అట్లా ఉన్న స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో కొనొచ్చు. మరీ గుర్తుపెట్టుకోవాలి మీరు అంతా చూసేవాళ్ళు కూడా. చెప్పండి. ఎస్, అలాగని చెప్పేసి ఏదో ఈయన అడ్వాన్స్ ఇచ్చాడని చెప్పేసి పొలం అని చెప్పి తక్కువ రేట్లకి ఇస్తానన్నట్టు ఉంటే మాత్రం వాళ్ళు ఇవ్వరని నేను అన్నగాని మీకు సేఫ్ సైడ్ మీరు నేనైతే అప్రూవల్ అయిపోయి కనీసం కాంపౌండ్ వాళ్ళన్నా స్టార్ట్ చేసిందంటూ కొనండి. ఓకే. అలాంటి విల్లా ప్రాజెక్టులలో అవుతున్నాయి. తర్వాత ఇప్పుడు R1 జోన్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు R1 జోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం శంకరపల్లి అంటే ట్రయాంగిల్ రోడ్స్ అంటాం మనం. ట్రయాంగిల్ సిటీ డెవలప్మెంట్ అవుతుంది. కోకాపేట నుంచి శంకరపల్లి, పటాన్ చెరువు నుంచి శంకరపల్లి, అంటే కద్దనూరు, బానూరు, నందిగామ, శంకరపల్లి, తర్వాత కోకాపేట, ఖానాపూరు, మోకిలా, బుల్కాపూర్, శంకరపల్లి, ఈ ట్రయాంగిల్ అనమాట. ట్రయాంగిల్ సిటీ ఇప్పుడు కొత్త సిటీ అటు డెవలప్ అవుతుంది. అక్కడే మనకు కొన్ని R1 జోన్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువ R1 జోన్స్లోనే హైరైజ్ బిల్డింగ్స్ అవుతాయి. అయితే హైరైజ్ బిల్డింగ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, లేదంటే విల్లా ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అందుకనే అక్కడ హాట్గా ఉంది రియల్ ఎస్టేట్ అంతా. ఎందుకంటే తక్కువ రేట్లు ఎస్ఎఫ్టీ ఇక్కడ 4,500, 4,500, 5,000 రూపాయలకి అక్కడ దొరుకుతుంది. ఈ సరౌండింగ్స్లో ఎక్కడ మనకు ఆ రేటు దొరకట్లా. ఓపెన్ ప్లాట్స్ ఎలా ఉంది? ఓపెన్ ప్లాట్స్ కొనాలంటే మీకు శంకరపల్లి లొకేషన్స్లో 20,000-25,000 మధ్యలో ఉన్నాయి. అంటే మీకు పటాన్ చెరువు నుంచి కద్దనూరు, బానూరు, నందిగామ, శంకరపల్లి, ఈ లొకేషన్స్ ఆల్రెడీ లేఅవుట్స్ అయిపోయినాయి. రీసేల్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా ల్యాండ్ సప్లై లేదు ఇక్కడ. ఉన్నా కానీ 10 కోట్లు 12 కోట్లు చెప్తున్నారు ఎకరం. ఆ రేట్లు పెట్టి ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ కంపెనీస్ 100 కోట్లు పెట్టి ల్యాండ్ కొని డెవలప్ చేసేంత పరిస్థితి లేదు. సో అక్కడ కద్దనూరు, బానూరు, నందిగామ ఇవన్నీ ఈ లొకేషన్లో రీసేల్స్ అవుతున్నాయి అన్నమాట. సో తర్వాత మళ్ళీ శంకరపల్లి నుంచి కంది ఐటీ వరకు ఉన్నటువంటి, అది ముంబై హైవే అంటారు మామూలుగా. అంటే షాద్నగర్ నుంచి, కంది నుంచి షాద్నగర్ వరకు, అది అంటే సిటీలో హైదరాబాద్ సిటీలో ఒక లారీలు రాకుండా అటు నుంచి అటు వెళ్ళిపోతాయి అనమాట. ముంబై నుంచి వచ్చే లారీలు అటు బెంగళూరుకి వెళ్తాయి అనమాట. రోడ్ కనెక్టివిటీ మెయిన్ మనకి. మీరు కొంటే ఆ రోడ్డు కొనాలి. కంది టు షాద్నగర్ రోడ్డు ఉంది కదా, ఆ హైవేలో జరుగుతుంది అనమాట. అంటే శంకరపల్లి, సింగాపూరు, జూల్కల్లు, తర్వాత కాశీపూర్, కంది, తర్వాత సంగారెడ్డి, ఈ లొకేషన్లో బాగా
అప్రూవ్డ్ ప్లాట్లు అప్రూవ్డ్ లేఅవుట్లు అవుతున్నాయి ఇప్పుడు. R1 జోన్స్ ఉన్నాయి, పెరి అర్బన్స్ కూడా ఇప్పుడు అప్రూవల్ ఇస్తున్నారు. సో ఏదైనా అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లోనే కొనుక్కోవాలి. ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్లో ఎలా ఉందంటే శంకరపల్లిలో 20,000-25,000 మధ్యలో నడుస్తున్నాయి. 20,000 ప్లస్లోనే ఉన్నాయన్నమాట ప్రజెంట్. సో ఇప్పుడు అటు వెళ్తే మనకు సదాశివపుడు వరకు కూడా రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది. సో నెక్స్ట్ ఇటువైపు వస్తాం మనం. ఇటువైపు వస్తే మనకు మహేశ్వరం మండలం. యాక్చువల్లీ హైదరాబాద్ సిటీలోనే మహేశ్వరం మండలంలో ఎక్కువ హై రేజ్లు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సిటీ అంతా కూడా 2 years ఇటు వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు వస్తుంది అనమాట ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్నటువంటి పెద్ద గోల్కొండ దగ్గర నుంచి మళ్ళీ రావిరాల మళ్ళీ ఆదిబట్ల వరకు వస్తాయి. మహేశ్వరం మండలంలో హై రేజ్ బిల్డింగ్స్ ఎక్కువ వస్తాయి బాగా ఇప్పుడు ఎందుకంటే అందుబాటులో ధరలు ఉన్నాయి. ఎకరం 4 కోట్లు, 5 కోట్లు, 3.5 కోట్ల నుంచి నాగారము, అమీర్పేట, ఇట్లా మాన్సాన్పల్లి, ఇట్లా పాలమాకుల నుంచి లెఫ్ట్ సైడ్కి అనమాట. ఇప్పుడు ఏదైతే సమతా విగ్రహం ఉంది కదా, సమతామూర్తి విగ్రహం ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ అంతా ఇప్పుడు మైహోమ్ వాళ్ళు కొంత ఎక్వైర్ చేస్తారు. పాత లేఅవుట్లు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అందుబాటులో కూడా కొంత R1 జోన్స్ ఉన్నాయన్నమాట దగ్గర అమీర్పేట వరకు. సో ఆ లొకేషన్లో బాగా వెళ్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే మహేశ్వరం నుంచి తుక్కుగూడ మహేశ్వరము తర్వాత కడతాల వరకు కూడా బాగుంటుంది ఇప్పుడు. అటు కూడా బాగానే రియల్ ఎస్టేట్ రన్ అవుతుంది. అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. R1 జోన్స్కి దగ్గరగా ఉండాలి మనం. R1 జోన్స్ ఇట్స్ కాల్డ్ ఇస్ మనకు హై రేజ్ బిల్డింగ్స్ అవుతాయి. 50 ఫ్లోర్లు కట్టొచ్చు, 60 ఫ్లోర్లు కట్టొచ్చు. అక్కడ పక్కన మనం కనుక లేఅవుట్లో ప్లాట్ తీసుకుంటే కొంత మన కాంపిటీషన్ ఉంటుంది కదా, మనకు బాగా రేట్లు డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఈ సిటీ కానీ ఫ్యాబ్ సిటీ కానివ్వండి, ఇటువంటి ఫార్మస్ సిటీ కానివ్వండి, తర్వాత కొన్ని క్లస్టర్స్ ఇచ్చారు, IT క్లస్టర్స్ అటు కూడా ఉన్నాయన్నమాట తుక్కుగూడ వైపు. అక్కడ కూడా కొనుక్కోవచ్చు, బాగానే ఉంది. ఇప్పుడు మహేశ్వరం మండలంలో అదే కొంచెం స్తబ్దత ఉండడానికి కారణం ఏంటంటే మహేశ్వరం మండలంలో ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు 2006, 2007 ఈ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పేసి దగ్గర 1000 నుంచి 1,500 లేఅవుట్లు వేశారు. అప్పుడు అన్నది వాళ్ళు ఎకరం అప్పుడు 4 లక్షలు 5 లక్షలు కొని గజం 600కి 500కి ఇచ్చారు. అట్లా ఒక 700 లేఅవుట్లు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే రీసేల్ DTCP అప్రూవ్డ్ ప్రైవేట్ లేఅవుట్లు ఉన్నాయి అక్కడ. రీసేల్ వచ్చేసి 8,000, 9,000, 10,000కు దొరుకుతున్నాయి. కొత్త లేఅవుట్ వేయాలంటే 4 కోట్లు కొని ఆయన 20,000, 30,000 పెడితే ఇక్కడ బాగా క్లమ్జీ ఉంది ఆ మండలంలో. ఏది మహేశ్వరం మండలంలో, మహేశ్వరం నియోజకవర్గం అనుకోండి, ఇక్కడ ఒక 20 ఊళ్ళు ఉంటాయి అక్కడ. సో అటువైపు కొత్తూరు దగ్గర నుంచి షాద్నగర్ నుంచి మళ్ళీ కడతాల దగ్గర నుంచి మళ్ళీ తుక్కుగూడ, ఇట్లా ఈ లొకేషన్లో అప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది, ఈ సిటీ ఉంది, ఫ్యాబ్ సిటీ ఉంది అని చెప్పేసి అప్పుడు ఒక 1,500 లేఅవుట్ వరకు వచ్చినాయి. DTCPలు కానివ్వండి, తర్వాత అప్పుడంటే HMDA లొకేషన్ అక్కడ వరకు లేదు, అప్పుడు DTCP లేఅవుట్లే ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు కొత్త లేఅవుట్లకి పాత లేఅవుట్లకి పోటీ వచ్చింది. కొత్త లేఅవుట్లు వేసే వాళ్ళేమో 4 కోట్లు కొని ఆయన 20,000, 25,000 పెడుతున్నారు. పాత DTCP లేఅవుట్లోనే వచ్చి 9,000, 10,000 దొరుకుతున్నాయి. ప్రైవేట్ లేఅవుట్లో వచ్చేసేమొచ్చి 5,000కి 6,000కి ఇస్తున్నారు. కొంత స్తబ్దత అనేది అక్కడ ఫీల్ ఉంది, అక్కడ అది రన్ అవుతుంది ఇప్పుడు. సో ఇన్వెస్ట్మెంట్కి అనే దానికి ఎక్కడైనా ఒకటే 9,000, 10,000, 12,000 కూడా దొరుకుతున్నాయి. కాబట్టి మీరు అది కొనుక్కోండి. మీకు అప్పుడు ఉన్నటువంటి DTCP లేఅవుట్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీలు లేవు, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ లేదు, సో పార్కులు డిజైన్ పార్కులు లేవు. మీకు బాగా కాస్ట్లీగా ఉండాలి అంటే కొత్తగా వేసినటువంటి 20,000-25,000లో దొరుకుతున్నాయి అక్కడ. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్, కాంపౌండ్ వాల్స్ ఉంటాయి, ల్యాండ్స్కేప్ పార్క్స్ ఉంటాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కొనుక్కోవచ్చు. లేదు మాకు ఇన్వెస్ట్మెంట్స్కే మేము పాత లేఅవుట్లో 10-12,000కైనా కొంటామంటే DTCP లేఅవుట్లో కొనుక్కోవచ్చు అనమాట. సో ఏదైనా మీరు కొంటే HMDA కానీ DTCP లేఅవుట్లోనే కొనుక్కోండి.